సహోదరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. పరలోకమందున్న మా తండ్రి, మీ పవిత్రమైన ప్రేమకు ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ రక్షణ కొరకు పరిశోధింపచేస్తూ ఒక ఆలోచనాత్మకమైన పాఠమును సిద్ధపరిచి మమ్మను గూర్చి ఆలోచన కలిగి ఉన్నందుకు మీకు వందనములు తండ్రి. మీరు మా కొరకు ఎంత ప్రయాసపడుతున్నారో దానికి తగ్గట్టుగా మేము కూడా తండ్రి మీ ఆలోచనను ఎరిగి మీ చిత్తమును నెరవేర్చగలుగుటకు మాకు సహాయం చేయండి. మా ఆత్మను రక్షించుకొనుటకు శక్తి కలిగిన వాక్యము సాత్వికముతో అంగీకరించుటకు జ్ఞానము కలిగిన వారముగా మేమందరం ఉండు నిమిత్తం మీ కృపను మాకు సహాయముగా ఉంచండి. వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పబడుతున్న ప్రతి మాటను ఆలోచనాత్మకంగా విని వారు బ్రతుకు కాలమంతా వాటిని మర్చిపోకుండా వాటిని ప్రవర్తించుటకు, తద్వారా వారిని వారు రక్షించుకుని మీ కుమారులుగా బ్రతకగలుగుటకు వారికి సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రార్థనను యేసుక్రీస్తు వారి నామమును మేము అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సమయమును గుర్చినటువంటి తరగతి. టైం, కాలము. దేవుడు మనకు ఇచ్చినటువంటి సమయం, ఈ సమయమును సద్వినియోగపరుచుకోవటం ఎలా? సమయమును సద్వినియోగపరుచుకొనుట ఎలా అనే ఒక అద్భుతమైనటువంటి పాఠం, విలువైన పాఠం, బంగారము కంటే శ్రేష్టమైనటువంటి పాఠం మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే లోకంలో కూడా ఒక సామెత ఉంది, టైమ్ ఈజ్ గోల్డ్. సమయం ఏంటి? బంగారం. కనుక బంగారమైన తుప్పు పడుతుందేమో, బంగారమైన విలువ లేనిదిగా ఉంటుందేమో, కానీ కాలం మాత్రం చాలా విలువైనది. అయితే దానిని వినియోగపరుచుకోవటం తెలియాలి. కాలమును సద్వినియోగపరుచుకొనుట ఎలా? దుర్వినియోగపరుచుకోవటంలో మనిషి ఆరితేరిపోయాడు. కాలమును మనిషి గ్రహించలేకపోతున్నాడు. జరిగిపోతున్న కాలమును జరుగుతున్నట్టుగానే వదిలేస్తున్నాడు. ఒక విలువైన ప్రశస్తమైన కాలాన్ని, సమయాన్ని చేజార్చుకుంటున్నాననేటువంటి విషయం మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు. కనుక కాలమును గూర్చి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఈ సమాజంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక కాలాన్ని ఇచ్చాడు. దేవుడు ఒక సమయం ఇచ్చాడు. అది నిర్ణీత కాలం. నిర్ణీత కాలం అంటే అర్థం ఏంటంటే దానికి ఒక ప్రారంభం, దానికి ఒక ముగింపు ఉన్నాయి. ఉదాహరణకి నన్ను నేను తీసుకుంటే, ఈ భూమి మీద ఈ బ్రతుకులో నాకు ప్రారంభం ఉంది, నాకు ముగింపు ఉంది. అంటే ఇది ఏ కాలం? సుదీర్ఘమైన కాలమా? ఇష్టారీతిని కొనసాగించుకునే కాలమా? మనకు కావాలి గనక దీనిని పొడిగించుకునే అవకాశం ఏమైనా ఉందా? నిర్ణీత కాలం. నిర్ణీత కాలం అంటే దేవుడు పరలోకంలో నుండి ప్రతి మనిషికి ఒక కాలాన్ని నిర్ణయించి భూమి మీదకు పంపించాడు. ఈ కాలం యొక్క ప్రారంభం ఎప్పుడంటే మీ జన్మదినమే కాలానికి ప్రారంభం. మీ పుట్టినరోజు, తల్లి గర్భంలో నుంచి మీరు బయటకు వచ్చారు, కాలం ప్రారంభమైంది, సమయం ప్రారంభమైంది. ఆ తర్వాత మీరు బ్రతుకుతున్నారు, నిర్ణీత కాలంలో మీరు ఉన్నారు. దేవుడు నిర్ణయించిన ఒక పరిధి కలిగిన నిర్ణయింపబడిన కాలంలో మీరున్నారు. ఈ కాలం ఎప్పుడైతే దేవుడు ముగించాలనుకున్నాడో వెంటనే మనం దానిని ముగించి అన్నిటినీ ఉన్నపాటును విడిచిపెట్టి వెళ్ళాలి. అంటే కాలం ఎంత విలువైందో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. రోజులు గడిచే కొద్దీ
ఒక రోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయింది, 3 రోజులు గడిచిపోయింది, 4 రోజులు గడిచిపోయింది, సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే దేవుడు నిర్ణయించి ఇచ్చిన కాలంలో కొంత 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 ముగింపబడుతుంది. మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఈ మధ్య స్మార్ట్ ఫోన్కి మీరు బ్యాటరీ ఎక్కించుకుంటారు, 100% బ్యాటరీ. అది నిర్ణీత బ్యాటరీ, నిర్ణయింపబడిన శక్తి, బ్యాటరీకి ఇవ్వబడిన శక్తి. మీరు ఛార్జర్ కనెక్ట్ చేసి మొబైల్తో ఏదైనా గేమ్ ఆడుకుంటున్నారు అనుకోండి, లేక మొబైల్లో ఏదైనా లైవ్ చూస్తున్నారు అనుకోండి, లేక మొబైల్తో మీరు ఏదైనా పని చేసుకుంటున్నారు అనుకోండి, మీకు అసలు భయం ఉండదు. ఎందుకంటే ఛార్జర్ కనెక్ట్ చేసి ఉంది కనుక బ్యాటరీ అయిపోతుందనే భయం మీకు ఉండదు. ఎందుకంటే ఎంత వాడుకున్నా అంత మరలా ఎక్కేస్తుంది. ఒక వైర్ దాన్ని కనెక్ట్ చేశారు, ఛార్జర్ సాకెట్లో పెట్టారు, పవర్ ఆన్లో ఉంది, ఛార్జింగ్ ఎక్కుతూ ఉంది కనుక మీరు భయపడరు, అమ్మయ్య ఛార్జింగ్ ఉంది. ఎప్పుడైతే మీ దగ్గర ఛార్జర్ లేదో, పవర్ లేదో, మీ దగ్గర ఒక నిర్ణయింపబడిన బ్యాటరీ మాత్రమే ఉందో అప్పుడు మీరు జాగ్రత్త పడతారు. ఈ బ్యాటరీ కనుక నేను వాడేసుకుంటే ఏమైపోతుంది? ఫోను స్విచ్ ఆఫ్ అయిపోతుంది. నేర్పించింది మనకు, మన దగ్గర ఉన్న ఫోన్ ఒక పాఠం మనకు నేర్పించింది. ఇది నిర్ణీత బ్యాటరీ. ఇందులో 100% బ్యాటరీ ఉన్నప్పుడు ఛార్జింగ్ తీసేసావు, నీ దగ్గర పెట్టుకున్నావు. ఆ తర్వాత నీవు ఫోన్ వాడినా వాడకపోయినా అది సిగ్నల్ తీసుకుంటున్నందుకు, అది ఆన్లో ఉన్నందుకు నెమ్మది నెమ్మదిగా ఛార్జింగ్ అంతా తగ్గిపోతుంది. 70% వచ్చేసింది. అంటే మిగిలిందంతా 70. 100 నుంచి 30 పోయింది, 70 ఉంది. 50% వచ్చేసింది. అంటే 100లో 50 పోయింది, ఇంకా 50 ఉంది. 100లో 70 పోయింది, 30 ఉంది. 30%కి వచ్చేసింది, 70 అయిపోయింది. 30% అనగానే బ్యాటరీ కాస్త రంగు మారిపోతుందండి. గ్రీన్లో ఉన్నదల్లా ఎల్లోలోనికి వచ్చేస్తుంది. ఆ తర్వాత 20కి వచ్చేసింది అనుకోండి, వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఛార్జర్ ఎక్కడుందో దగ్గర పెట్టుకో, నీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టు, లేకపోతే ఈ ఫోను చెప్పి పెట్టకుండా సడన్గా ఆగిపోతుంది. బ్యాటరీ లో కండిషన్. అప్పుడు మీరు వెంటనే ఛార్జర్ వెతుక్కుంటారు. ఒకవేళ ఛార్జర్ లేకపోయినా, పవర్ లేకపోయినా మీరు ఫోన్ని చాలా భద్రంగా అలాగే ఉంచుకుంటారు. దానిని ఎక్కువగా వాడటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ 20% కూడా అయిపోతే ఏదైనా నాకు కాల్ వచ్చినా, నేను కాల్ చేయాల్సి వచ్చినా ఇబ్బంది అయిపోతుంది. అదే 10%, 5%, 1%కి వచ్చేస్తే ఫోన్ హీట్ ఎక్కిపోతుంది. ఫోన్లో ఉన్న యాప్స్ ఏవి సరిగ్గా పనిచేయవు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. దేవుడు మనిషికి ఇచ్చిన జీవితకాలం ఒక నిర్ణీత కాలం. దీనికి ఛార్జింగ్ లేదు, పవరు లేదు. భూమి మీదకు పంపించాడు, ఒక ఆయుష్ను ఇచ్చాడు. ఈ ఆయుష్ను తీరిన తర్వాత నువ్వు వచ్చేయాలన్నాడు. నిర్ణయింపబడిన కాలం. ఈ నిర్ణయింపబడిన కాలంలో మీరు ఈ కాలమును ఎంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు వాడేస్తే బ్యాటరీ త్వరగా అయిపోతుంది. సౌండ్ పెద్దది పెట్టి, లౌడ్ స్పీకర్ పెట్టి, మీరు ఇష్టం వచ్చినట్టుగా అందులో గేమ్స్ లేకపోతే రింగ్ టోన్స్ ఇవన్నీ పెట్టి వీడియోస్ అన్ని చూసేస్తుంటే ఏమైపోతుంది? బ్యాటరీ ఉండదు, బ్యాటరీ అయిపోయింది. సద్వినియోగపరచుకోవాలి. దానిని ఎందుకైతే మీరు తీసుకున్నారో, దేని నిమిత్తం దానిని మీరు వాడాలో, అందు నిమిత్తం మీరు దానిని వినియోగించినప్పుడు అది సద్వినియోగపరిచినట్టు. మీ జీవితమును కూడా మీరు సద్వినియోగపరచాలి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుడు రాయించిన చక్కని మాట, ఈరోజు మనకు ప్రారంభపు మాట. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనం నుంచి దావీదు కీర్తన. యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. ఛార్జింగ్ ఎప్పుడైపోతుందో నీకు తెలియాలి, ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుందో నీకు తెలియాలి. నా దినముల అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నేను ఎంతకాలం జీవిస్తాను? నేను దీర్ఘకాలము జీవించటానికి భూమి మీదకి వచ్చానా? తక్కువ కాలం వచ్చి బ్రతికి వెళ్ళిపోవటానికి వచ్చానా? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. ఎందుకంటే ఈ ప్రమాణము ఎంతైనదో నాకు తెలిస్తే నేను దీనిని దుర్వినియోగం చేయను, సద్వినియోగం చేసుకుంటాను. నా జీవిత కాలాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానంటున్నాడు. తర్వాత నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. తెలుసుకుంటున్నారా? అర్థం చేసుకుంటున్నారా? మానవ జాతిలో ఉన్న మనుషులు తమ ఆయువు ఎంత అల్పమైనదో తెలుసుకుంటున్నారా?
వారికి అదే కనుక అర్థమైతే వారు కాలాన్ని సమయాన్ని దుర్వినియోగం చెయ్యరు. గడియారంలో ముళ్ళు కదులుతున్న కొద్దీ, వారి సమయం గడుస్తున్న కొద్దీ నేను నా తండ్రి కొరకు బ్రతుకుతున్నానా లేదా, ఆయన ఇచ్చిన కార్యక్రమాలను పూర్తి చేస్తున్నానా లేదా, నా వెంట తీసుకుని వెళ్ళవలసిన క్రియలను నేను ముగిస్తున్నానా లేదా, ఇలాంటి ఆలోచనే మనిషికి ఉంటుంది అంటున్నాడు దేవుడు. అలాగే తరువాత 5వ వచనం, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. ఒకనాడైతే మా పూర్వీకులు దీర్ఘకాలం బ్రతికారు, సుమారు 1000 సంవత్సరాలు బ్రతికారు. అయితే మా సంవత్సరములు అంతగా లేవు, మా ఆయుష్కాలం అంత పెద్దగా లేదు, అంత దీర్ఘముగా లేదు, కనురెప్పపాటును వెళ్ళిపోతున్నాం. మా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. దావీదుని ఇలా పంపించాడు, అలా వచ్చేయమన్నాడు. సొలొమోనుని ఇలా పంపించాడు, అలా వచ్చేయమన్నాడు. యోషియాను ఇలా పంపించాడు, అలా వచ్చేయమన్నాడు. ఆయన సన్నిధిలో చూస్తే ఆయన మనుషులకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత? ఆత్మదృష్టితో మీరు ఆలోచన చేస్తే, దేవుని వాక్యమును బట్టి మీరు అర్థం చేసుకుంటే మీకు ఇవ్వబడిన ఆయుష్కాలం ఎంత? ఇంత చిన్న ఆయుష్కాలంలో మీరు ఏం చేయడానికి వచ్చారు, ఎంతగా సుఖించడానికి వచ్చారు, మీరు ఆలోచన చేయండి. ఇది సమయం కాదు. సమయమును దుర్వినియోగము చేసుకున్నట్టుకు ఇది సమయము కాదు. కాలమును దుర్వినియోగము చేసుకున్నట్టుకు ఇది సమయం కాదు. అందుకే కీర్తనకారుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఎంత స్థిరుడైనా వాడు వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఎంత సంపాదించిన వాడైనా వాడు తక్కువ కాలం కలిగిన వాడుగా ఉన్నాడు, తక్కువ కాలంలోనే వెళ్ళిపోతున్నాడు. నీవు ఈ పరిమాణము కలిగిన కాలమును మనిషి చేతికి ఎందుకు ఇచ్చావంటే, ప్రతి మనిషి నీవు అప్పగించిన కార్యక్రమాలను పూర్తి చేయటానికి, ప్రతి మనిషి తనకివ్వబడిన సమయమును సద్వినియోగం చేసుకోవటానికి. అదే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో మోషే కీర్తన చూడండి, మోషే చేసిన ప్రార్థన చూడండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే, మేము అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుతాము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. అంటే పరిమితి కలిగినదేనా? ఈ పరిమితి కలిగిన ఆయుష్కాలాన్ని మీరు ఎలా వినియోగిస్తున్నారు? దుర్వినియోగం చేస్తున్నారా? రోజులు వెళ్ళబుచ్చుతున్నారా? వృధాగా పోనిస్తున్నారా? అలా అయితే మీరు నష్టపోతున్నారు. కనుక సద్వినియోగం చేసుకోవటం మీకు రావాలి. దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలంలో ప్రతి దినమును సద్వినియోగం చేసుకోవటంలోనే అసలైన జ్ఞానం ఉంది. వాడే తెలివి కలిగిన వాడు. దీనిని దేవుడు తన గ్రంథంలో వివరించాడు. ఈ పాఠంలో మనం దానిని ఆలోచన చేద్దాం. ఏమంటే నిజంగా ఈరోజు సమయమును సద్వినియోగం చేసుకునే తెలివి మనిషిలో లేదు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏం చేస్తున్నావంటే టైం పాస్ చేస్తున్నానంటాడు. టైం ఏం చేస్తున్నాడు? పాస్. అంటే ఏం చేయాలో తెలియక పాస్ చేస్తున్నాడు. సమయమును ఏం చేయాలో తెలియక, సమయమును సద్వినియోగపరచుకోవటం ఎలాగో తెలియక టైం పాస్. మనిషి తన జీవితం అంతా టైం పాస్ చేస్తున్నాడు. తన జీవితకాలం అంతా టైం పాస్. అతడు పుట్టిన దగ్గర నుంచి అతడు మరణించేంత వరకు ప్రతిరోజు టైం పాసేనా? ఉద్యోగానికి వెళ్ళటం, ఆ తర్వాత మిగిలిన సమయం అంతా టైం పాస్. ఒక బుల్లితెర ముందు కూర్చోవటం టైం పాస్, స్మార్ట్ ఫోన్ తెరవటం టైం పాస్, జబర్దస్త్ ఆన్ చేసుకోవడం టైం పాస్, ఎంటర్టైన్మెంట్, యూట్యూబ్ ఆన్ చేసుకోవడం టైం పాస్. ఏంటండి దీనికోసమా? వీటి కోసం మనం వచ్చింది? ఎవరో ఇద్దరు వచ్చి ఒక వేదిక మీద నించుని, ఒక మగ లేక ఆడవేషం వేసుకున్న ఒక మగ ఇద్దరు వచ్చి కుల్లి జోకులు వేసుకుంటుంటే వాటిని చూసి నువ్వు పగలబడి నవ్వుకుంటున్నావు. పిచ్చోడా, మూర్ఖుడా, ఎప్పుడు మారతావయ్యా? ఎప్పుడు మారతావు నీవు? దేవుని మహాజ్ఞానాన్ని ఆయన ఇంత గొప్పగా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించి ఆయన ఒక రచనగా నీకిస్తే, ఎవడో పనికి మాలినవాడు రాసిన భూతు కవిత్వాన్ని రచనగా వారు మలచి దానిని ఒక జబర్దస్తులో చూపిస్తున్నారు, ఒక జూ లకటకలో చూపిస్తున్నారు. ఏమంటే దీనిని రోజు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి వారు, తెలుగు మనుషులు, హిందీలో ఉన్నవారైతే వారికే ఉంది కపిల్ కామెడీ నైట్స్. వారేమీ అతీతులు కారు. అక్కడి నుంచి తెచ్చుకున్నదే ఇదంతా. జబర్దస్త్ అంతా అక్కడి నుంచి వచ్చిందే. కపిల్ కామెడీ నైట్స్ అని ఒకటి ఉంది. కపిల్ అని ఒకడు వస్తాడు, వాడు కామెడీ చేస్తుంటాడు, నైట్ అంతా కామెడీయే. చూసారా? ఇదంతా ఒకరిని ఒకరు హాస్యపరుచుకోవటం, ఒకరిని ఒకరు తిట్టుకోవటం, ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోవటం. దీనిని చూసి నీవు ఎక్కడో గ్రామంలో పట్టణంలో ఉన్నావు, నీవు ఈ బుల్లి తెర ద్వారా లేక స్మార్ట్ ఫోన్ ద్వారా, తాకే తెర ద్వారా చూచి నీవు విని అందులో లీనమైపోయి నీవు నవ్వేసుకుని ఆనందపడిపోయి టైం పాస్ చేసేసాను, ఎంటర్టైన్మెంట్ చేసేసాను. చూసారా? సమయమును దుర్వినియోగపరుచుకుంటున్నారు మీరు. ఈ మానవ జాతిలో మనుషులందరూ సమయమును దుర్వినియోగపరుచుకుంటున్నారు. సమయము చాలా తక్కువ, ఈ పరిమాణము చాలా తక్కువ. దేవుడు మనకిచ్చినది పరిమితి కలిగినది. దీనిని మీరు దుర్వినియోగపరుచుకుంటే ప్రతి క్షణానికి, ప్రతి నిమిషానికి, ప్రతి రోజుకు మీరు లెక్క అప్పచెప్పాలి దేవునికి. కనుక వ్యర్థముగా దీనిని పోనివ్వకూడదు. వెండి తెరకో, బుల్లి తెరకో, తాకి తెరకో మీ సమయాన్ని మీరు అంకితం చేయకూడదు. ప్రకృతిని చూడటానికో, ఫ్యామిలీతో గడపటానికో మీ సమయాన్ని దారపోయకూడదు. మీరు దేవుని కొరకు పుట్టినవారు. అవన్నీ చిన్న చిన్న విషయములు. మన జీవిత కాలంలో భాగములు అవన్నీ. మీరు తిండి తింటున్నారు, స్నానం చేస్తున్నారు, బహిర్భూమికి వెళ్తున్నారు. అవి ఎలాంటి భాగములు, ఇవి కూడా అలాంటి భాగములు. కానీ ప్రధానమైన భాగం ఏంటి? నీవు దేవుని కోసం బ్రతకటం, నీవు దేవుని కొరకు క్రియలు చేయటం, సమయమును సద్వినియోగం చేసుకోవటం. దానిని విడిచిపెట్టిన మనిషి చిన్ని చిన్ని వాటి వరకు సమయమును వృధా చేస్తున్నాడు. అలాంటప్పుడు ఆ మనుషులందరూ ఈ పాఠాన్ని తప్పనిసరిగా వినాలి. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు. పరిశుద్ధాత్మతో ఈయన మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘానికి ఒక లేఖ రాస్తూ ఈ సంగతులను చెబుతున్నాడు. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనుక, దినములనే చెడ్డవిగా మార్చుకున్నాడు మనిషి. ఒక్కసారి మీరు లోకంలోనికి జారిపోయి చూస్తే, లోకంలో ఉన్న మీ స్నేహితులను అడిగి చూస్తే ఎంత చెడ్డగా ప్రవర్తిస్తారో, ఎంత చెడ్డగా మిమ్మల్ని కూడా ప్రవర్తించమంటారో మీకు అర్థమవుతుంది. మీకు పరిచయం చేస్తారు వారు. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. సెలవులు వచ్చాయంటే దినములు చెడ్డవి. పండగ వచ్చిందంటే దినము చెడ్డది. అతి భయంకరమైన వాడుగా మనిషి మారిపోతున్నాడు. మామూలు రోజుల్లో బాగానే ఉంటున్నాడు, పండగ వచ్చిందంటే తాగేస్తున్నాడు. చూసారా? అంటే పండగ దేనికి వచ్చింది? నిన్ను పాడు చేయటానికా? నిన్ను మత్తులో ముంచటానికా? రోడ్డు మీద దొర్లేలా చేయటానికా? నువ్వు సంతోషంగా ఉంటూ నేను కాదనటం లేదు, కానీ ఈ విధంగా ఉంటావా? పండగ వచ్చిందంటే కొన్ని ఇళ్లలో భయమే భయం అండి. కొందరు ఆడవారికి భయమే భయం. ఏంటంటే అయ్యో బావో ఈరోజు పండగ వచ్చింది అంటే వీడు మామూలు మనిషి కాదు. పొద్దున్న వెళ్ళిపోతాడు. ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ మద్యం దుకాణానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ పిలుస్తూనే ఉంటారు, స్నేహితులందరూ అక్కడే కదా కాపు కాసుకుని ఉంటారు. ఒకడికొకడు తోడు ఉండాలి. ఈ అన్యాయ కార్యక్రమాలు, అక్రమమైన కార్యక్రమాలు సింగిల్గా చేయరు. మరి సింహాలు కాదు కదా సింగిల్గా చేయడానికి. పందులు మంద. ఈ పందుల మంద అంతా కూడగట్టుకుని వెళ్ళాలి. వెళ్ళి మొత్తం కడుపు నిండా తాగేయాలి, అక్కడే పడిపోవాలి. ఇంటి వరకు రావటానికి కూడా వారికి ఓపిక ఉండదండి, వారికి మనసు పని చేయదండి. అక్కడే పడిపోతారు. బట్టలు మాసిపోతాయి, వారి జేబంతా ఖాళీ అయిపోతుంది. ఇంకా కాస్తో కూస్తో కొంత ఆలోచన తెలివి ఉంటే పేకాట. ఆ సందులోకి దూరుకు పేకాట ఆడేయాలి. ఈ డబ్బంతా తగలబెట్టుకోవాలి. మనిషి చూసారా తన సమయమును ఎలా పోనిస్తున్నాడో చూసారా? దేవుడు తనకిచ్చిన సమయాన్ని ఎంత దారుణంగా ఈ భూమి మీద గడుపుతున్నాడో చూసారా? నిజంగా మీలాంటి వారు, మనలాంటి వారు ప్రపంచం అంతా ఉంటే పరలోకమందు దేవునికి ఎంత సంతోషం, ఈ సభ్య సమాజం అంతా ఎంత పచ్చగా మారిపోతుందో మీరు ఆలోచన చేయండి. దేవుని కొరకు ఆలోచించేవారు, నిరంతరం దేవుని వాక్యాన్ని వినాలనుకునేవారు, నేను ఏం చేసినా అది దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలనుకునేవారు ఈ సమాజంలో ఉంటే ప్రకృతి అంతా మీకు సేవ చేసి, ప్రకృతి అంతా మీకు లోబడి మీ బ్రతుకును చక్కదిద్దు ఉండేది. ఈ సమాజం భయపడవలసిన అవసరం ఉండేది కాదు. దేవుడే ఎంతో సంతోషించి ఈ భూమిని చల్లగా కాపాడి ఉండేవాడు. సాతానును దరిదాపులు చేర్చనివ్వకుండా, చెడును అక్రమాన్ని దరికి చేరనివ్వకుండా నిజంగా అందరూ దేవుని కోసం బ్రతికితే ఎంత చక్కగా ఉండేది చెప్పండి.
ప్రియులారా, అందుకే ఏమని రాయించాడో చూడండి ఈ మాటలు. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి కనుక జాగ్రత్త పడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. అలా గ్రహిస్తేనే, అలా గ్రహించిన వారికి మాత్రమే సమయమును సద్వినియోగం చేసుకోవటం అర్థమవుతుంది. అలా గ్రహించిన వారికి మాత్రమే ప్రభువు యొక్క చిత్తం ఏమిటో మీరు గ్రహించండి. ప్రభు అందుకొరకైనా ఈ అవయవాలను ఇచ్చి భూమి మీదకు నేను పంపించింది. ప్రభు అందుకొరకైనా 70 ఏళ్ళు 80 ఏళ్ళు పరిమితి కలిగిన కాలాన్ని నీకిచ్చింది. ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహిస్తావని, ఆ చిత్తమును నీ జీవితము ద్వారా నెరవేరుస్తావని ఆయన నిన్ను పంపించాడే. అందువలన దినములు చెడ్డవి, జాగ్రత్త, బహుపరాక్. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు మోసపోకూడదు, మనుషుల మాయోపాయములలో నీవు పడిపోకూడదు. దినములు చెడ్డవి గనుక మీ సమయమును పోనివ్వకండి, మీ సమయమును పోనివ్వకండి. మీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం చాలా విలువైనది. ఆ విలువైన కాలంలో దేవుని కొరకు మీరు బ్రతకండి. మీ సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె చాలా మంది ప్రవర్తిస్తున్నారు. టైంపాస్ అంటున్నారు. వారి విలువైన సమయాన్ని చాలా చెడ్డవాటికి ఇచ్చేస్తున్నారు. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా మరలా చెబుతున్నాడు. దానిని కూడా ఒక్కసారి చూడండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సద్వినియోగం చేసుకోవటం అంటే సద్వినియోగం ఎలా చేసుకోవాలి? సద్వినియోగం ఎలా చేసుకోవాలి? సమయమును పోనీయకూడదు మొదట. సమయమును పోనీయకూడదు మొదట. ఈరోజు దేవుని కార్యక్రమం ఉంది, మరి రేపటి రోజు దేవుని కార్యక్రమాన్ని ముందే మీరు ప్రణాళికలో రచించుకోవాలి. మరి ఎల్లుండి మరలా దేవుని కార్యక్రమాన్ని ముందే మీ ప్రణాళికలో రచించుకోవాలి, టైం టేబుల్ వేసుకోవాలి. సమయమును పోనీయకూడదు. ఎల్లుండి నేను ఖాళీగా ఉండిపోతానేమో, అవతల ఎల్లుండి నేను ఖాళీగా ఉండిపోతానేమో. దేవుని కొరకు నేనేం చేయాలి? దేవుని కొరకు ఎలాంటి పనిలో నేను ఉండాలి? సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల. మీరు సంఘంలో ఉంటే మీరు బాగుపడతారు, మీరు సమయమును సద్వినియోగం చేసుకుంటారు. మరి సంఘమునకు వెలుపటి చాలా మంది ఉండిపోయారు, వారి పరిస్థితి ఏంటి? కనుక సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. అంటే వారికి మీరు దేవుని వాక్యమును చెప్పటానికి ప్రయత్నం చేసి మీ సమయమును ఆ విధంగా మీరు ఖర్చు చేయాలి. తరువాతి మాట 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో. సమయమును సద్వినియోగం చేసుకోవటంలో ఇవన్నీ రహస్యాలు, ఇవన్నీ మెలకువలు. జాగ్రత్త. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో. ఏదో నోటికి వచ్చినట్టుగా ప్రత్యుత్తరం ఇవ్వటం కాదు, ఏదో ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడటం కాదు. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలను అంటే జ్ఞానయుక్తముగా, తెలివైన మాటగా, అది దేవుని వాక్యముగా ఉండాలి. కనుక ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలను అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పివేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఆ సాధన మీరు చేయాలండి. ఏదోనండి నాకు పుట్టుకతోనే వచ్చేసాయండి జోకులు, పుట్టుకతోనే వచ్చేసాయండి ఇలా మాట తూలిపోవడాలు అనకండి. ఎందుకంటే సమయమును పోనివ్వకూడదు, సమయమును సద్వినియోగం చేసుకోవాలి. కనుక మిమ్మల్ని మీరు ఇప్పుడు ట్రైనప్ చేసుకోవాలి. ఒక రోజు మీకు ఖాళీ దొరికిందంటే ఆ ఖాళీ రోజును మీరు ఏమని ఆలోచించుకోవాలి? నేను ఇక మీదట ఇలా నేను మాట తోలకూడదు, వ్యర్థంగా మాట్లాడకూడదు. ఒక వ్యక్తి ఈ ప్రశ్న అడిగితే నేను అతనికి సరైన సమాధానాన్ని ఎలా చెప్పాలి? ఉప్పు వేసినట్లుగా ఒక మంచి సంభాషణ నేను అతనితో ఎలా కొనసాగించాలి? గత దినాన నేను కొంచెం అసహ్యంగానే మాట్లాడాను, గత దినాన నేను చీప్గానే మాట్లాడాను అని మీరు అనుకుంటే ఈ దినాన మీరు మీ సంభాషణను మార్చుకోవాలి. ఈ సంభాషణ మార్చుకోవాలి. అంత అసమర్థులా? నాలుకను గురించి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది కదా, ముందు ఆ విషయాలన్నీ చదువుకోండి. నాలుకకు మీరు కళ్ళెం వేయాలి. కళ్ళెం వేసి దానిని మంచిదిగా తయారు చేసి ఎవరైనా ఒకవేళ ప్రశ్న వేసినప్పుడు సరిగ్గా మంచి సమాధానాన్ని వారికి చెప్పటానికి, ఉప్పు వేసినట్టుగా రుచికరమైనటువంటి ఒక సంభాషణను నేను ఒక వ్యక్తితో కొనసాగించటానికి నేను నా సమయమును ఖర్చు చేయాలి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవాలి.
ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన కాలం తక్కువైనప్పుడు, ఆ కాలము త్వరగా గడిచిపోతున్నప్పుడు మన కార్యక్రమాలన్నిటినీ మనం పూర్తి చేసుకుంటూ మన వెనక వాటిని వేసుకోవాలి. మనలను కాపాడేటువంటి ఆ కార్యక్రమాలను మనం జాగ్రత్తగా పెంచుకోవాలి, కూర్చుకోవాలి. మరలా అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో చూడండి, ఈ సమయాన్ని గురించి మరలా రోమీలతో ఆయన ఏమని మాట్లాడుతున్నాడో పరిశుద్ధాత్మ ప్రేరణతో. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం, 13వ అధ్యాయము 11వ వచనం నుంచి, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. కాలము నెరగాల, సమయమును తెలుసుకోవాలా, సద్వినియోగపరుచుకున్నట్టుకు మీ సమయం ఎంతో మీరు తెలుసుకోవాలా. ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో ఆ మిగిలి ఉన్న సమయంలో నేను ఏ కార్యక్రమాలు చేయాలో మీరు అంచనా వేసుకోవాలి కదా. అందుకే సహోదరులారా, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు, ఒకనాడు ఎప్పుడో మనం విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తే అప్పుడు మనం చాలా చిన్నగా ఆలోచన చేసాం. కాలం చాలా ఎక్కువగా ఉందనుకున్నాం, సమయం అబ్బో విస్తారంగా ఉందనుకున్నాం. మనకు అప్పుడు తెలిసిన జ్ఞానం చాలా తక్కువ, మనం ఇన్ని పాఠాలు అప్పుడు నేర్చుకోలేదు. కానీ ఇప్పుడైతే అన్ని నేర్చుకుంటున్నాం కదా, ఇప్పుడైతే దేవుడు అన్నిటినీ మనకు తెలియజేస్తున్నాడు కదా. ఇప్పుడు మీరు చాలా తెలివిగా, జ్ఞానులుగా ఆలోచన చేయాలి. చూడండి, అందుకే ఏమంటున్నాడు, మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా మనకు ఉన్నది. రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రక్షణకై పరిశోధనలకు వచ్చేసాం మనం. రక్షణకై మనం పరిశోధిస్తున్నాం. చూసారా, మనం విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు ఎంత ఎదిగాం, ఎంత అభివృద్ధిని సాధించాం, ఎన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం, ఎంతమందికి మనం సమాధానం చెప్పగలుగుతున్నాం, ఎంత రుచికలగైనదిగా మన సంభాషణను ఉంచుకోగలుగుతున్నాం, మన సమయమును ఎంతగా సద్వినియోగం చేసుకోగలుగుతున్నాం. ఈ డెవలప్మెంట్ అంతా మీరు అర్థం చేసుకుంటూ కాలమును మీరు గుర్తు చేసుకోవాలి. కాలమును మీరు గుర్తు చేసుకోవాలి. మరలా మీరు నిద్రమత్తులై ఉండిపోకూడదు, మరలా మీరు వెనక్కి వెళ్ళిపోకూడదు, మీ పనిని నిలుపుదల చేయకూడదు. ఈ వేగాన్ని ఇంకా పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే కాలము సమీపమైపోయింది. కాలమును తెలుసుకోవాలి మీరు. నిర్ణీత కాలంలో మనం ఒక్కొక్క రోజు ముగించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం కనుక కాలము నెరిగి మీరు నిద్ర మేలుకోవాలి. 12వ వచనం, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. రాత్రి చాలా గడిచిపోయింది అంటున్నాడు. అంటే అర్థం ఏంటండి? మన జీవిత కాలంలో రాత్రి చాలా గడిచిపోయింది అంటే మనము దేవుని కొరకు బ్రతకకుండా గడిపిన దినములు చాలా గడిచిపోయాయి. ఎప్పటికే మనము దేవుని తెలుసుకోకుండా ఇంకా విశ్వాసము కానప్పుడు ఎన్నో రోజులను మనం గడిపేశామే, ఎంతో కాలం వృధా అయిపోయిందే. అయితే ఇప్పుడు మీరు దానిని ఆలోచన చేసి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది, వెలుగుతో కూడిన కాలం సమీపముగా ఉన్నది, పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి మరలా అంధకార క్రియల వైపు వెళ్ళాలా? ఈ సమయంలో అంధకార క్రియలకు మరలా మనం ఖర్చు చేయాలా, పాడు చేసుకోవాలా? అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. వెలుగులో మనం పని చేయాలి కదా, మనం చేసే పని వెలుగులో కనిపించాలి కదా, కనుక తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. తర్వాత ఏవి చేయకూడదో చెబుతున్నాడు చూడండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. చూసారా, భూమి మీద దేవుని కొరకు బ్రతికేవాడు మాత్రమే మర్యాదగా నడుచుకుంటాడు. మిగిలిన వారికి మర్యాద తెలియదు. మర్యాద తెలియదు అనగానే ఏంటంటే మాకు మర్యాద తెలియకపోవటం, మీరు ఇంటికి వస్తే కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తామండి, మీరు ఇంటికి వస్తే భోజనం పెడతామండి, మిమ్మల్ని గౌరవించి పిలుస్తామండి, మీ బంధువులుగా మీరు ఏం చేసినా మీ దగ్గరకు వస్తామండి అంటున్నారా? అది అసలైన మర్యాద కాదు. అది పై మర్యాద. డబ్బు ఉంటే వస్తుంది ఆ మర్యాద, డబ్బు పోతే ఆ మర్యాద కూడా పోతుంది. డబ్బుతో వచ్చే మర్యాద అది, నీకున్న అధికారంతో వచ్చే మర్యాద అది, నీ వయసుతో వచ్చే మర్యాద అది. కానీ నిజంగా ఆత్మను గూర్చి ఆలోచించి ఆత్మను రక్షించాలనే ఉద్దేశంతో గౌరవాన్నిచ్చి ఆత్మను కాపాడాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహించి ఒక వ్యక్తి బ్రతికించబడాలి, ఒక వ్యక్తికి దేవుని వాక్యం ప్రకటింపబడాలి, అతడు నాశనానికి జారిపోకూడదని ప్రేమించి నిజంగా కార్యక్రమాలను జరిగించేవాడే మర్యాద కలిగినవాడు.
అందరినీ ప్రేమించగలిగిన వాడు, అందరినీ దేవుని ప్రేమ చేత ఆకర్షించుకోగలిగిన వాడు ఎవడు అంటే దేవుని కుమారుడు మాత్రమే. అతడే మర్యాద కలిగిన వాడు, అతడే మర్యాదగా నడుచుకుంటాడు. తన కాలము నెరిగి అతడు నిద్ర మేలుకొని తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని మర్యాదగా నడుచుకుంటాడు. ఇదంతా ఎవరి నుండి వచ్చింది? ఎవరిని చూచి మనం దీనిని అంతా నెరవేరుస్తున్నామో చూడండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. అంటే క్రీస్తు ఈ విధంగా చేశాడు. మర్యాద కలిగిన వాడు క్రీస్తు, కాలము నెరిగిన వాడు క్రీస్తు, సమయమును పోనీయని వాడు క్రీస్తు, సద్వినియోగం చేసుకునేవాడు క్రీస్తు. కనుక మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. మీ శరీరాన్ని చూస్తే దీని ఆశ నెరవేర్చాలని మీకు అనిపిస్తుంది. మీ ఆత్మను మీరు చూస్తే ఆత్మ యొక్క ఆలోచన, ఆత్మ యొక్క ఆశ నెరవేర్చాలని మీకు అనిపిస్తుంది. కనుక ఎప్పుడు ఆత్మను చూడాలి, మీరు ఆత్మను పట్టించుకోవాలి. మీరు మీ మనస్సులోనికి ఎప్పుడు ఆత్మరక్షణ రావాలి. శరీరాన్ని ఎంత రక్షించాలనుకున్నా ఇది నానాటికి దిగజారిపోతూనే ఉంటుంది, నాశనానికి వెళ్ళిపోతూనే ఉంటుంది. కనుక దీని క్రియలు నెరవేర్చడానికి కాదు, ముందు మిమ్మును మీరు రక్షించుకోవాలి, అనగా ఆత్మను రక్షించుకోవాలి. ఆత్మను రక్షించే కార్యక్రమాలలో ఉంటే గనుక మీరు సమయమును పోనీయరు, సమయమును సద్వినియోగం చేసుకుంటారు అంటున్నాడు దేవుడు. మరో మంచి మాట చూడండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. చూసారా? చేయుటకు ఏ పని నీ చేతికి వచ్చినా సరే నీ శక్తి లోపం లేకుండా వెంటనే ఆ పని చేయి. నీవు మత్తుడివై ఉండకు, తర్వాత చేద్దాంలే అనుకోకు. కానీ ఒకవేళ చేసిన పనిని చూసుకుని నేను పని చేశాను కదా అనుకోకు. కాలము చాలా తక్కువ. కాలమును ఎరిగి నిద్ర మేల్కోండి, సమయమును సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మీరు వెళ్ళబోయే పాతాల ముందు పని గాని, ఉపాయం గాని, తెలివి గాని లేదంటున్నాడు. చూడండి, నీవు పోవు పాతాల ముందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. అక్కడ ఈ కార్యక్రమాలు లేవు. అక్కడ దేవుని కోసం పనిచేసేటువంటి పనులు లేవు. వెళితే మీరు నిజంగా ఎక్కువ కార్యక్రమాలు దేవుని కొరకు చేసి నిజంగా దేవుని కుమారులుగా మీరు వెళ్ళిపోతే అక్కడికి విశ్రాంతిలోనికి వెళ్ళిపోతారు. ఏమీ చేయకుండా వెళ్ళిపోతే నాశనానికి వెళ్ళిపోతారు. కానీ పని గాని, ఉపాయం గాని, తెలివి గాని, జ్ఞానము గాని అక్కడ లేవు, పాతాల ముందు లేవు. కనుక పని అంతా ఎక్కడుంది? ఉపాయం అంతా ఎక్కడుంది? జ్ఞానం అంతా ఎక్కడుంది? తెలివంతా ఎక్కడుంది? భూమి మీదనే కదా. అది కూడా మీకు ఇవ్వబడిన కాలంలోనే కదా. కనుక ఆ కాలం ఎంత విలువైనదో జాగ్రత్తగా ఎరిగి ఆ కాలమును మీరు సద్వినియోగం చేసుకోవాలి. కాలమును సద్వినియోగం చేసుకోవాలి. అలాంటప్పుడు మీరు మంచి ఫలమును పొందుతారు, మీరు లాభాన్ని పొందుతారు అంటున్నాడు దేవుడు. మరో మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుగక యందుము. మనము మేలు చేయుట యందు విసుగక యందుము అంటే ఎన్ని కార్యక్రమాలని చేస్తాంలేండి, 1 చేస్తాం, 2 చేస్తాం, ప్రతిరోజు చేస్తామా అంటే మీరు విసుగుపోవద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే కాలం ఇవ్వబడిందే అందుకు, కాలం ఇవ్వబడిందే అందుకు. సూర్యుడు విసుగుపోతున్నాడా? రోజు ఏం ఉదయిస్తాంలేండి తూర్పున, రోజు అలాగే అదే పని చేయాలా, రోజు ఇలాగే వేడినివ్వాలా, రోజు ఇలాగే కాంతినివ్వాలా అని ఆయన అనుకుంటున్నాడా? ఒక దేవదూత అనుకుంటున్నాడా? చంద్రుడు ఏమైనా అలా విసుగుపోతున్నాడా? గాలి ఏమైనా అలా విసుగుపోతుందా? రోజు ఏమి వేస్తాంలే, వారికి పట్టిన చెమట ఎలా ఆరిపోయేలా చేస్తాంలే, వారికి ప్రాణవాయువుగా ఏముంటానులే, ఒకసారి ఒక చోట కూర్చుందాం అనుకుంటే మీరు కూర్చోలేరు, మీరు నిలబడలేరు, మీరు ఉండలేరు. మరి మీరందరూ చలాకీగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ గాలి మీ మధ్యలోంచి అలా వెళ్ళాలి, అప్పుడు మీరు హాయిగా ఉంటారు. చూసారా? ప్రకృతిలో అన్ని పని చేస్తున్నాయి, ఏది విసిగిపోవటం లేదు. ప్రతిరోజు అదే పని చేస్తున్నా విసిగిపోవటం లేదు. ప్రతిరోజు దేవుడి పనేనండి. ప్రతిరోజు తరగతి చెప్పాలా, ప్రతిరోజు కీర్తనలు పాడాలా, ప్రతిరోజు మేము ఈ కార్యక్రమాలన్నింటినీ చేయాలా, వసతి అంతా సమకూర్చాలా? చేయాలి. ఎందుకంటే ఇవ్వబడిన కాలం తక్కువ. నువ్వు పాతాళానికి వెళ్ళిపోతే రోజు చేద్దామన్నా అక్కడ ఒక్కరోజు కూడా ఈ పని లేదు కదా, ఒక్క కార్యక్రమాన్ని కూడా అక్కడ నిర్వహించలేదు కదా. కనుక ప్రతిరోజు చేస్తున్న నూతనమైన ఉత్సాహంతో ప్రకృతిని చూచైనా నీవు అందులో నుండి నిత్యశక్తి దేవత్వమును గ్రహించి అయినా నీ తండ్రి కొరకు నీవు పని చేయాలి. నీ తండ్రి కొరకు నీవు పని చేయాలి. ఆ పని చాలా గొప్పదిగా ఉండాలి.
ఆ పనిని నీవు విసిగిపోకూడదు. ఆ పనిని చేస్తున్నప్పుడు నీవు విసిగిపోకూడదు. అందుకే ఏమంటున్నాడంటే, మనము మేలు చేయుట యందు విసుగక యుందుము. కానీ మనిషికి వచ్చినటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, మనిషి మేలు చేయటంలో విసిగిపోతాడు, కానీ కీడు చేయటంలో మాత్రం విసిగే పోడు. కీడు చేయటంలో విసిగిపోతాడా? ఈ రోజు మద్యం తాగాను కదా, ఇంక జీవితంలో మద్యం తాగకూడదు అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ తర్వాత రోజు ఉదయం వాడే ఫస్ట్ నెంబరు. గత దినాన నువ్వు వద్దనుకున్నావు, కానీ ఈరోజు నువ్వు మొదటి నెంబర్ నీవే. జాగ్రత్తగా ఆలోచన చేయండి. కీడు చేయటం యందు మనిషి విసిగిపోవటం లేదు, ప్రతిరోజు కీడు చేస్తున్నాడు. కానీ మేలు చేస్తే మాత్రం ఒక కార్యక్రమం చేస్తే అబ్బో దేవుని కోసం ఎంతో చేస్తాను అనుకుంటాడు. కానీ నీవు చేసింది చాలా తక్కువ. దేవుడు దానిని ఎన్నిక చేయటం లేదు. కనుక ప్రతిరోజు నువ్వు దేవుని కొరకు బ్రతికి మేలు చేయటం యందు విసుగక యుందుము. మనము అలయక మేలు చేసితి మేని తగిన కాలమందు పంట కోతుము. అంటే నీవు చేసే ప్రతి పని లెక్కల్లోనికి వెళుతుంది. నీ తరపున అది దేవుడు లెక్కిస్తున్నాడు. ఆ పంట ఎదుగుతూ ఉంది. నీవు ఎన్ని కార్యక్రమాలు దేవుని కోసం చేసినా మంచి ఫలాన్ని నీవు తీసుకుంటావు. మేలు చేయక నీవు ఒకవేళ లోకంలో కీడు చేయటం యందు ఉండిపోతే నీవు పంటనేం కోస్తావు? నీవు దేవుని రాజ్యంలో ఎలా అడుగు పెట్టగలవు? దేవుని కోసం ఎలా నిరంతరం జీవించగలవు? పాతాళానికి జారిపోతావు. కనుక మంచి నిర్ణయం తీసుకోవాలి. కాలమును నీవు సద్వినియోగం చేసుకోవాలి. నిద్ర మేల్కోవాలి. తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. మేలు చేయటం యందు నువ్వు విసిగిపోకూడదు, అలసిపోకూడదు. అలాంటప్పుడు నీవు ఈ పనినంతటిని ముగించిన తర్వాత దేవుడిచ్చిన కాలం ఎంతో మనకు తెలియదు. నిజంగా అందరికీ 70-80 ఇవ్వలేదు దేవుడు. ఇందులో కొంత తక్కువ కూడా ఇచ్చాడు కొంతమందికి, ఇందులో కొంత ఎక్కువ కూడా ఇచ్చాడు కొంతమందికి. ఆన్ అండ్ యావరేజ్ 70-80. ఇందులో ముందు పోయేవారం కొంతమంది ఉంటాం, ఇందులో వెనక ఇంకా ఉండేవారం కొంతమంది ఉంటాం, ఆయన ఇచ్చిన పనిని బట్టి. కనుక ఎంతో మనకు తెలియనప్పుడు ఆ పరిమితి కలిగిన కాలంలో దేవుని పనిని మనం వెంటనే చేతికి చిక్కినప్పుడల్లా వెంటనే మనం పూర్తి చేసుకుంటూ ఉండాలి. మన తరపున ఆ పనిని జమ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం మంచి ఫలమును కోస్తాం. మంచి ఫలమును కోస్తాం. ప్రకృతిలో ఉన్న చిన్ని జీవులు కూడా మనకు పాఠాలు నేర్పిస్తున్నాయి. భారీ ఆకారంలో ఉన్న శక్తులు పాఠాలు నేర్పిస్తున్నాయి. చిన్ని జీవులు కూడా మనకు పాఠాలు నేర్పిస్తున్నాయి. దేవుడు వాటిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. పక్షులు మనకు పాఠాలు నేర్పిస్తున్నాయి. వాటిని చూపించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ మనిషి, నీవు మారిపోవాలి. నీ ఆలోచన విధానం మారాలి. నీకు సమయం కొంచెమే, కనుక నీవు జాగ్రత్త పడి దేవుని కార్యక్రమాలు చేయాలి. చూడండి ఎలాంటి ఉదాహరణ చెప్పాడు ఆయన. ఇర్మియా గ్రంథములు ప్రవక్త ద్వారా ఒక మంచి ఉదాహరణను రాయించాడు ఆయన. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి, యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. నిత్యము ఏం చేయాలి? దేవుని పనిని చేయాలి. కానీ నిత్యము ఏం చేస్తున్నారు? ద్రోహం చేస్తున్నారు. ఆనాటి యెరూషలేము, ఈనాటి మన సమాజము. ఈనాటి మన సమాజం కూడా అంతే. నిత్యము ద్రోహము చేయటానికి అలవాటు పడిపోయారు. కానీ నిత్యము దేవుని పని చేయాలి. ఆనాటి యెరూషలేమును గురించి రాయబడింది దైవ గ్రంథంలో. ఏం చేస్తున్నారు వారు? చూడండి, యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. మేము మోసంలోనే ఉండిపోతాం, తిరిగి రాం. మేము దేవుని దగ్గరకు తిరిగి రాం. ఆ గుడారంలోనికి తిరిగి రాం. దేవుని కార్యక్రమాలలోనికి తిరిగి రాం. ఆనాటి యెరూషలేము ప్రజల వలె ఈరోజు కూడా ఎందరో దేవుణ్ణి ఒక్కసారి రుచి చూసినా మరలా వెనక్కి వెళ్ళిపోయి మరలా దేవుని వద్దకు తిరిగి రాలేనంతగా లోకంలో కలిసిపోయారంటే ఎంత దౌర్భాగ్యం చూడండి. అందుకే ఆ ప్రజలను ఒక ఉదాహరణగా చూపిస్తున్నాడు దేవుడు. చూపించి ఏమంటున్నాడు ఆయన? వీరు మరలా తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు? 6వ వచనం, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. వారి సంభాషణ ఎలా ఉంది? ఉప్పు వేసినట్టుగా రుచికరమైనదిగా లేదు. నేను చెవియొగ్గి వారి మాటలు ఆలకిద్దామని ఒక్కసారి చూస్తే దరిద్రంగా మాట్లాడుకుంటున్నారు వారందరూ. వారికి మాట్లాడటమే రాదు. సమయమును దుర్వినియోగం చేసుకుంటున్నారు. కాలము తెలియదు వారికి. ఉన్నట్టుండి అకస్మాత్తుగా వెళ్ళిపోతున్నారు. దీనివలన వారికి ప్రయోజనమా? వారి మాటలే సరిగ్గా లేవు అంటున్నాడు దేవుడు. నేను వారి మాటలు విన్నాను, వారు సరిగ్గా మాట్లాడుకోవటం లేదు. వారు తప్పు మాటలు మాట్లాడుతున్నారు, పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు. నేనేమి చేసిద్దని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడు వాడు ఒకడును లేకపోయాను అని దేవుడు బాధపడుతున్నాడు. చూడండి,
ఎవ్వరికి పశ్చాత్తాపం లేదు, ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకోవటం లేదు. నేనేం చేశాను? దేవుడు నాకు ఇచ్చిన అతి తక్కువ కాలంలో నేను దేవుని కొరకు చేసినదేంటి? నా కొరకు నేను బ్రతికాను, నేను దుష్కామ క్రియలలో ఉన్నాను, పనికిరాని క్రియలలో నేనున్నాను, కానీ నేను దేవుని కొరకు చేసినదేంటి అని ఒక్కడు కూడా పశ్చాత్తాపపడకపోయాడు అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నాడు చూడండి. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడు తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. యుద్ధమునకు చొరబడు గుర్రం వలె, యుద్ధ రంగంలోనికి గుర్రం అడుగు పెడితే ఎటువైపైనా వెళ్ళిపోతుంది. అది దానికి అడ్డు అదుపు లేదు, ఎటువైపైనా వెళ్ళిపోవాలి కూడా, వెళ్ళిపోతుంది. శత్రువులందరినీ అతని మీద ఉన్నటువంటి సైనికుడు నాశనం చేస్తూ ఉంటాడు. ఒక యుద్ధంలో గుర్రం ఎలా ఇటు అటు తిరుగుతుందో వీడు కూడా బయటకు వెళ్ళాడంటే ఈ రూట్లో వెళ్తాడో తెలియదు, ఈ రూట్లో వెళ్తాడో తెలియదు. వాడిష్టం. వాడు ఒక రూట్ నిర్ణయించుకుని రాడు బయటికి వెళ్దాం, ఆ తర్వాత ఆలోచన చేద్దాం అనుకుంటాడు. అక్కడికి వెళ్తాడు, ఏదో ఒక రూట్లో వాడు వెళ్ళిపోతాడు. చూసారా? వాడికి కాలం మీద సరైన అవగాహన లేదు, వాడి బ్రతుకు మీద వాడికి సరైన పట్టు లేదు. వాడు బయటకు వెళ్ళటమే, ఆ తర్వాత వాడి దారి వాడి వశంలో లేదు, వాడి ఇష్టమయ్యే దారిలో వెళ్ళిపోతాడు. ఏంటంటే దేవుడు ఎంత చక్కని ఉదాహరణ చూపించాడో చూడండి. ఒక కళ్ళం వేయనటువంటి ఒక గుర్రాన్ని మనం వదిలితే అది ఏ మార్గంలో వెళుతుంది? దానికి ఇష్టమైన మార్గంలో అది వెళ్ళిపోతుంది. అలాగే మనిషి కూడా ఈరోజు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్నాడు. తర్వాత చూడండి, ఆకాశములకు ఎగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును. ఆకాశమునకు ఎగురు సంకుబుడి కొంగ తన కాలం తెలుసుకుంటుంది. ఎంతసేపు నేను ఎగురుతూనే ఉండాలా? కాదు, కాలం అయిపోతుంది. కాలం సమీపించిందంటే నేను రెక్కలాడించి మరల క్రిందకు దిగిపోవాలి, సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోవాలి, లేకపోతే నా ప్రాణానికే ప్రమాదం. అందుకే ఆకాశంలోనికి వెళ్ళింది. మీరు ఇక భూమి మీద ఉన్నారు. ఆకాశంలోనికి వెళ్ళింది. అసలు దానిని చూస్తే, దాని ముందు అది చూసుకుంటే చాలా విశాలమైన మార్గం ఉంది, కానీ తన కాలము నెరగకుండా ఇష్టారీతిని అది అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతుందా? లేదండి. తన కాలము నెరిగి అంత చిన్న మెదడులో కాలాన్ని అది గుర్తు చేసుకుంటుంది. ఒక కొంగ తన కాలాన్ని గుర్తు చేసుకుంటుంది. నేను ఎగిరి ఎంతసేపు అయింది, నేను ఏ ప్రదేశానికి చేరుకోవాలి, ఏ మార్గంలో నేను వెళ్ళాలి, వెంటనే నా కాలము నెరిగి నేను క్రిందకు దిగిపోవాలి, నా గూటికి నేను చేరుకోవాలి, నా పిల్లల దగ్గరకు నేను వెళ్ళిపోవాలి. ఆకాశమునకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్లగొవ్వయు మంగళకత్తి పెట్టయు ఓద కొరకును తాము రావలసిన కాలము నెరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. ఏంటి ప్రజలకు ఇంత దౌర్భాగ్యపు బుద్ధ? ఒక పక్షికి ఉంది మంచి బుద్ధి, ఒక చిన్న పెట్టకుంది ఒక మంచి బుద్ధి. ఆ పెట్టెంత, పెట్టుకున్న బుర్రెంత, బుర్రలో ఉన్న మెదడంత చెప్పండి, దాని ఆలోచన ఎంత చెప్పండి. అదే ఎంత గొప్పగా ఆలోచిస్తుంది. కాలం అనగానే ఆ పెట్టె భయపడిపోతుంది, కాలం అనగానే, సమయం అనగానే కొంగ భయపడిపోతుంది. నాకున్న సమయం కొంచెమే, నేను ఎగిరిన తర్వాత ఎంత విశాలమైన ఆకాశాన్ని చూసుకుని నేను ఇక్కడే అటో ఇటో పోదాం అనుకోకూడదు, గాలి కొట్టుకుపోదాం అనుకోకూడదు, వెంటనే కిందకు దిగిపోవాలి, నా గూటికి వెళ్ళిపోవాలి. కాలము చాలా ప్రశస్తమైనది, విలువైనది. ఆ కాలమును నేను సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవటం అంటే మేలు చేయాలి, మేలైన కార్యక్రమాలలో ఉండాలి. ప్రతిదినం మేలైన కార్యక్రమాలతో నేను నా కాలాన్ని నింపుకోవాలి. ఇటువంటి ఆలోచన మనుషులకు ఉందా? ఆ ఆలోచనతో ఉండాలండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు గ్రంథకర్త. ఇక్కడ ఏ విధంగా రాయిస్తున్నాడు చూడండి. సమయాన్ని ఎంత విలువైనదిగా చూడాలో ఇక్కడ నేర్పిస్తున్నాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి, నేడు మీరు ఆయనను శబ్దం వినని ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. మీరు ఆయన శబ్దాన్ని విన్నప్పుడు ఏం చేయాలి? వెంటనే మనసు మెత్తబడాలి, వెంటనే కాలాన్ని గూర్చి ఆలోచన చేయాలి. ప్రపంచంలో ఎవ్వరు నా గూర్చి ఇంత చక్కగా చెప్పలేదు కదా, నా కాలాన్ని గూర్చి ఇంత చక్కగా విశదీకరించలేదు కదా అని మీరు వెంటనే గుర్తించాలి. దేవుడు మీ కొరకు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మీకు సమయాన్ని కేటాయించి మీ విషయమై ఆయన పలుకులు మాట్లాడుతున్నప్పుడు మీరు వెంటనే అలర్ట్ అయిపోవాలండి. మీరు వెంటనే నిదానించి చూడాలి, నిదానంలోనికి రావాలి. వచ్చినప్పుడు ఏమంటున్నాడు చూడండి ఆయన, నేడాయన మీరు శబ్దమును వినినప్పుడు
కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకోకండి. ఒకనాడు మీరు కోపం పుట్టించారు దేవునికి, అలాంటి హృదయమే ఇప్పుడు మీరు చూపించకండి దేవునికి. మీ హృదయమును కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఈ సమయం ఉండగానే, ఎందుకంటే రేపటి సమయం మీది కాదు. రేపటి సమయాన్ని మీరు ఎలా ఉంటారో మీరు నేను ఎవరూ చెప్పలేం. కనుక నేడు అనేది మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు బ్రతుకున్నారు గనక, ఇప్పుడు మీరు జీవించున్నారు గనక, ఇప్పుడు మీరు మీ చేతుల్లో వాక్యాన్ని కలిగి ఉన్నారు గనక, ఇప్పుడు మీరు దేవుని మాట వింటున్నారు గనక శభాష్, మంచిది. కనుక నేడు అని సమయం ఉండగానే వెంటనే దాన్ని పట్టించుకోండి. మీ చేతుల్లో తాడు రాగానే దాన్ని పట్టుకోవాలి. తాడు వదిలేరంటే ఆ తాడు గాల్లో ఉందంటే అది చేత జారిపోతుంది, నూతిలోనికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తారు? చేతిలో ఉన్నప్పుడేం పట్టుకోలేదు, ఆ తర్వాత వదిలేస్తే ఏం చేస్తారు? మీరేం చేయలేరు. ఇక నేడు అనబడు సమయం ఉండగానే వెంటనే మీరేం చేయాలి? నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. మనం దీనిని జాగ్రత్తగా పట్టుకోవాలి, దీనిని చేజార్చుకోకూడదు. సమయం గతించిపోతుంది, కాలం త్వరగా వెళ్ళిపోతుంది. ఈ కాలాన్ని మరలా మనం వెనక్కి తీసుకుని రాలేం. మనకు ఆయుష్ ఉన్నప్పుడే, మన శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నప్పుడే మనము ఈ సమయమును సద్వినియోగం చేసుకోవాలి. అంటే దీని వలన మంచి ఉపయోగాన్ని మనం పొందాలి, మంచి పనిని దేవుని కొరకు మనం చేయగలగాలి. ఈ కాలం ఎలా వెళ్ళిపోతుందో, ఎంత త్వరగా వెళ్ళిపోతుందో, ఎంత త్వరగా ఆవిరైపోతుందో మరల దేవుడు ఒక మంచి ఉదాహరణలో చూపిస్తున్నాడు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త అయిన జెఫన్యా వ్రాసిన గ్రంథం చూడండి. జెఫన్యా వ్రాసిన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. పాత నిబంధన గ్రంథంలో జెఫన్యా వ్రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది. చూసారా? సిగ్గుమాలిన జనులారా కూడి రండి, రమ్మని పిలుస్తున్నాడు దేవుడు. అటు ఇటు తిరిగేకండి, మీ సమయాన్ని వృధా చేసుకోకండి, దుర్వినియోగం చేసుకోకండి. ప్రకృతిలో ఉన్నవన్నీ మీకు పాఠాలు నేర్పిస్తున్నాయి కనుక వెంటనే మీరు జాగ్రత్త పడి కూడి రండి. మొదట మీరు రావాలి. మీరు మారాలంటే మీరు వినాలి, మీరు వినాలంటే మొదట మీరు రావాలి. కనుక మీరు కూడి రండి, గాలికి ఎగురినట్లుగా సమయం గతించుచున్నది. ఏమండి, తరగతి ఎప్పుడు ప్రారంభమైంది? ఒక అరగంట క్రితం ప్రారంభమైంది. అరగంట గడిచిపోయింది. ఎలా గడిచిపోయింది? అలా చూస్తుండగానే గడిచిపోయింది. అరగంట క్రితం ఇక్కడికి వచ్చిన వాడికి ఇది ఉపయోగం, అరగంట తర్వాత ఇక్కడికి వచ్చిన వాడికి ఇది ఉపయోగం లేదు, దీనివలన ఉపయోగం లేదు. చూసారా సమయం ఎలా గడిచిపోతుంది అనుకుంటారు? మీరు ధాన్యాన్ని పొట్టంతా ఒలిచిన తర్వాత ధాన్యపు పొట్టునంతటిని ఒక చోట వేస్తారు, దీని అంతటిని ఒక చోట పోగులా వేస్తారు. గాలికి దాన్ని వదిలేస్తారనుకోండి, మీరు తర్వాత కొంతసేపు వచ్చిన తర్వాత చూస్తే, కొంతసేపు అయిపోయిన తర్వాత వచ్చి చూస్తే ఇంత పెద్ద రాసేస్తేనే ఇంత చిన్నగా అయిపోయింది అనుకుంటారు మీరు. గాలికి వెళ్ళిపోయింది అంతా. చిన్న చిన్న పొట్టును తీసుకుని వెళ్ళటం గాలికి ఎంతసేపు? అందుకే ఒక బరకం పరుచుకోవాలి దాని మీద. ఎవరో తినేశారనుకోకూడదు, పొట్టు వెళ్ళిపోయింది, గాలికి వెళ్ళిపోయింది అలాగా. ఎందుకంటే అది తేలికైనది కనుక సమయం కూడా అలాగే గతించిపోతుంది. ఎంతో సమయం ఉందనుకున్నాను, నేను చాలా వయసు ఉందనుకున్నాను, నేను ఇంకా చాలా పని చేద్దాం అనుకున్నాను, కానీ ఏంటి సమయం ఇంత తక్కువగా, ఇంత త్వరగా గతించిపోయింది. చూసారా? అందుకే ఆయన ఉదాహరణ చూడండి ఏమంటున్నాడు. ఆయన ఉదాహరణ ద్వారా ఏమంటున్నాడు చూడండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. సమయం వెళ్ళిపోతున్నప్పుడు మీరేం చేయాలి? దేవుని కొరకు ఈ సమయాన్ని వినియోగించగలగాలి. దేవుని కొరకు సరిగ్గా ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోగలగాలి. చరిత్రలో చాలా మంది ప్రజలు ఈ విధంగానే సమయాన్ని పోనిచ్చుకున్నారు. అలా సమయాన్ని పోనిచ్చుకోవటం వలన అకస్మాత్తుగా వారి మీదకి ప్రళయం వచ్చేసింది, అకస్మాత్తుగా వారి మీదకి అగ్ని వచ్చేసింది, అకస్మాత్తుగా వారి మీదకి శాపం వచ్చేసింది. కనుక దానిని గుర్తు చేస్తూ దేవుడు ఏమంటున్నాడంటే, మీ సమయమును సద్వినియోగం చేసుకోండి, లేదా ఒక్కసారి చరిత్రలో జరిగినటువంటి సన్నివేశాలను చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం, యేసుక్రీస్తు వారి ద్వారా ఈ మాటలు పలికింపబడ్డాయి చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయంలో చరిత్రలో జరిగినటువంటి కొన్ని సంగతులను ఆయన ఇక్కడ వివరిస్తున్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం నుంచి, 'నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును.'
నోవహు దినముల్లో జరిగింది ఒకనాడు ఇలాగే. సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నారు, సమయాన్ని పోనిచ్చారు. నోవహు ఎంతగా వెళ్లి వాక్యాన్ని ప్రకటించిన ఒకవైపు ఓడ నిర్మిస్తున్నా నోవహు జలప్రళయం వచ్చేంత వరకు ఆనాటి కాలంలో ఉన్న మనుషులలో ఒక్కడు కూడా మార్పు నొందలేదు. ఎందుకంటే వారికి సమయం యొక్క విలువ తెలియదు. నోవహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మనుషులకు ఎంత వివరించినా, మనుషులకు సమయాన్ని గూర్చి ఎంత తెలియజేసినా, దాని విలువ ఎంత గొప్పగా ప్రకటించినా వారికి సమయాన్ని గూర్చి అర్థం కావటం లేదు. వారు ఎలా మారిపోతున్నారంటే, ఒకనాడు నోవహు దినములలో ఉన్నట్టే ఇప్పుడు కూడా మనుషులు ఉంటున్నారు. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఎంత సమయాన్ని వృధా చేశారో చూడండి ఆనాటి జనులు. నోవహు ఓడలోనికి వెళ్ళు దినము వరకు అంటే ఎంత సమయాన్ని ఇచ్చేసాడో చూడండి దేవుడు వారికి. ఎంత సమయాన్ని ఇచ్చేసాడో చూడండి. సుమారు 100 సంవత్సరాల కాలాన్ని ఇచ్చేసాడండి వారికి. నోవహు ఓడలోనికి వెళ్ళు దినము వరకు జనులు ఎలా ఉన్నారు? తమకు ఇవ్వబడిన సమయాన్ని దేనికి వినియోగిస్తున్నారు? తినటానికి కొంతసేపు, త్రాగటానికి కొంతసేపు, పెండ్లు ఆడటానికి కొంతసేపు, పెండ్లికి ఇయ్యటానికి కొంతసేపు. టోటల్గా మనిషి జీవితం అంతా అందులోనే ఉంది. ఎందులో ఉంది? ఈ 4 గంటల్లోనే ఉంది. తినడం, త్రాగడం, వయసు వచ్చిందని పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేసేయడం. తినడం, త్రాగటం, పెండ్లు ఆడటం, పెళ్లికి ఇయ్యటం. ఈ 4 గంటల్లో మనిషి బిజీ అయిపోయాడు. తన సమయాన్ని వృధా చేసుకున్నాడు, దుర్వినియోగం చేసుకున్నాడు. అందుకే నోవహు ఓడలోనికి అడుగు పెట్టే దినం వరకు దేవుడు సమయాన్ని ఇచ్చిన ఒక్కడు కూడా మారలేదు. నోవహు కుటుంబం తప్ప ఇంకెవరూ మారలేదు. అలాగే మనుష్య కుమారుని దినములలో కూడా ఉండును. దేవుడు ఎంత గొంతు చించుకుని చెప్పినా మనిషి తలకెక్కదు. లోకమే బాగుందనుకుంటాడు. తినడం కావాలి, త్రాగటం కావాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లికి ఇయ్యాలి. నేను పెద్ద అయిన తర్వాత, నేను పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లల్ని పెద్ద చేసి పెళ్లి చేసేయాలి, అంతే, నా జీవితం అయిపోయింది అనుకుంటాడు మనిషి. ఓరి పిచ్చి మానవుడా, నిన్ను దేవుడు ఎందుకు పంపించాడంటే నీవు దేవుని కోసం బ్రతకటానికి, నీవు దేవుని కార్యక్రమాలు నెరవేర్చటానికి. నీకు ఊహ వచ్చినప్పటి నుండి ఆ ఊహ పోయేంత వరకు ఈ ఊహలో నువ్వేం చేయాలి? దేవుని కార్యక్రమాలు నెరవేర్చాలి. కానీ నీ ఊహల్లో తేలి ఆడకూడదు. ఊహ కోసం ఊహల్లో తేలి ఆడేవనుకో దేవుని ఊహంతా గాలిలో కలిసిపోతుంది. అప్పుడు నీవు నరకానికి వెళ్ళాలి, నాశనానికి వెళ్ళాలి. కనుక ప్రియమైన మనిషి, జాగ్రత్త పడు. ఒకనాడు నీకు హెచ్చరిక జరిగింది కదా, మనుష్య జాతికి హెచ్చరిక జరిగింది కదా, ప్రమాదంలోనికి వారు వెళ్ళిపోయారు కదా, దానిని పాఠంగా చూసైనా నువ్వు మార్పు నొందాలి. నోవహు దినములలో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. లోతు దినములలో ఏం జరిగిందో చూడండి. సేమ్ టు సేమ్ డిటో. 28వ వచనం, లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు. ఇంకా కొన్ని యాడ్ అయినాయి చూడండి. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు. ఒకరికి జీవితం అంతా కొనడం, అమ్మడం. మధ్యలో ఉంటాడు అంతే బ్రోకర్, మధ్యలో మీడియేటర్. కొనడం, అమ్మేయడం, కొనడం, అమ్మేయడం, తక్కువ రేటుకి కొనడం, ఎక్కువ రేటుకి అమ్మేయడం. అయిపోయింది జీవితం అంతా. జీవితం ఇంతేనండి ఇంక వాడికి. ఉదయం లేవగానే ఎక్కడ ఎవరు అమ్ముతారా కొనుక్కుందాం, ఎక్కడ ఎవరు దొరుకుతారా కొనుక్కునేవారు వారికి అమ్మేద్దాం. తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సుధుమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. మనిషికి సమయం విలువ తెలియనప్పుడు, ఆ సమయాన్ని దుర్వినియోగపరుస్తున్నప్పుడు, తినటానికో త్రాగటానికో సమయం అంతటిని కేటాయించి మిగిలిన సమయం అంతటిని ఆడటానికి లేచి పెండ్లికిస్తూ పెండ్లికియ్యబడుచు, నారు నాటుచు, అమ్ముచు, కొనుచు, ఇండ్లు కట్టుచు ఉన్నాడే. దేవుని కార్యక్రమాలు పట్టించుకోకున్నాడే, దేవుని గ్రంథాన్ని చదవకున్నాడే, దేవుని విశేషమైన జ్ఞానాన్ని అర్థం చేసుకొనుకున్నాడే. ఇలాంటి మనిషికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం తెలుసా? సద్వినియోగం చేసుకోకపోతే ఆ మనిషికి లాభం కలుగుతుందా? నష్టపోతాడు, భారీ నష్టాన్ని చూస్తాడు. కనుక కళ్ళు తెరవండి, మీ సమయమును సద్వినియోగం చేసుకోండి. కాలము నెరిగి మీరు నిద్ర మేలుకోండి. తేజ సంబంధమైన యుద్ధోపకరణములను మీరు ధరించుకోండి. క్రీస్తును పోలి నడుచుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. చివరిగా కొసమెరుపు ఒకటి ఉంది. ఏంటో తెలుసా?
మనలందరినీ మృంగటానికి, మనలందరినీ పాడు చేయటానికి, మనలందరినీ తాను ఉండబోయే లోకంలోనికి తీసుకుని వెళ్ళటానికి దుష్టుడైన వాడు ఒక్కడు మనతో పాటే ఈ ప్రపంచంలో ఉన్నాడు. మనుషులందరినీ తనదైన మార్గంలోనికి తీసుకుని వెళ్ళిపోవటానికి దుష్టుడైన వాడు అనునిత్యం మన వెంటే తిరుగుతున్నాడు. మనం ఎప్పుడు వాడికి అవకాశం ఇస్తే వాడు మనలను మృంగుదామా అని చూస్తున్నాడు. వాడెలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా అండి? దేవుడు వానికి కూడా సమయాన్ని పరిమితి కలిగినదిగానే ఇచ్చాడు. వాడికి ఒక ప్రారంభం ఉంది, వాడికి ఒక ముగింపు ఉంది. ఈ భూమి మీదకి వాడు ఒకానొక దినాన పంపబడ్డాడు, ఒకానొక దినాన వాడు తీసివేయబడతాడు. ఈ భూమి మీద వాడు సంచరించే దినములు పరిమాణము చాలా తక్కువ. వాడికి కూడా దేవుడు కొంతకాలమే ఇచ్చాడు. ఎంత అనుకుంటున్నారు ఆ కాలం? మనకివ్వబడిన కొంతకాలం ఎంతో మొదట మీకు చెప్పాను. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అంటే మీ బ్రతుకు, మీ మరణం. ఇది మన కొంతకాలం. మరి వాడి కొంతకాలం ఎంత? వాడికి ఇవ్వబడిన కాలం ఎంత? ఆదాము భూమి మీదకి వచ్చినప్పుడు వాడు విడిచిపెట్టబడ్డాడు భూమి మీద. ఈ భూమి మీద చిట్ట చివరి మనిషి అనగా దేవుడు ఈ ప్రణాళిక మొత్తం నిలుపుదల చేయాలనుకుని ఎప్పుడు అనుకుంటాడు? తన కుమారుడైన క్రీస్తును రెండవసారి మరల ఎప్పుడు పంపిస్తాడు? ఎప్పుడు ఈ భూమిని కాల్చివేస్తాడు? అప్పటి వరకు ఏ మనిషి అయితే ఉంటాడో అప్పటి వరకు సాతాను కూడా అనగా దుష్టుడు కూడా అనగా అపవాది కూడా ఈ భూమి మీద ఉంటాడు. అది వాడి చివరి దినం. మొదటి దినము నుండి చివరి దినం వరకు వాడు ఈ భూమి మీద ఉండాలి. మధ్యకాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. వాడి మధ్యకాలంలో మనం ఉన్నాం. మన కొద్ది కాలం 70-80 సంవత్సరాలు అయితే వాడి కొద్ది కాలం ఎంత? వాడికి దేవుడిచ్చిన కాలం ఎంత? ఆదాము మొదలుకొని చిట్ట చివరి మనిషి వరకు. ఆదాము భూమి మీదకి వచ్చింది మొదలుకొని ఈ భూమి కాల్చిబడేంత వరకు, యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు. మీరు ఇప్పుడు ఒక సందేహంతో ఉండొచ్చు, ఏమంటే మనకు ఇవ్వబడినది కొద్ది కాలమే గాని వాడికి ఇవ్వబడినది చాలా కాలం కదా. ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు 1000 సంవత్సరాలు గడిచింది కదా, మరి వాడిది కొద్ది సమయం అంటారేంటి? నేను అనటం లేదండి, వాడే అనుకున్నాడు కొద్ది సమయం అని. వాడు ఎంత తెలివిగా ఆలోచించాడో చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, ఉత్సహించుడి. ఎందుకంటే మీ యొద్ద ఆ దుష్టుడు లేడు, మీ దగ్గరకు వాడి ప్రవేశం లేదు, మీ మధ్య వాడు సంచరించడు. వాడు నరహంతకుడు, భయంకరుడు, జ్ఞానమును అజ్ఞానముగా, అజ్ఞానమును జ్ఞానముగా మార్చివేయగలిగిన తంత్రగొట్టువాడు. వాడు పరలోకంలో లేనందుకు మీరు సంతోషించండి. పరలోకమా మీరు ఉత్సహించండి, పరలోక నివాసులారా మీరు సంతోషించండి. భూమి, భూమి ఎందుకంటే భూమి మీదకి వచ్చాడు వాడు. భూమి, సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము ఎక్కువ అనుకున్నాడా? కొంచెమే అనుకున్నాడండి. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. అపవాది తనకు సమయం కొంచెమే అనుకున్నాడు. తనకివ్వబడిన సమయాన్ని కొద్దిగానే చూశాడు వాడు. ఈ కొద్ది సమయంలో నేను నిద్రే పోకూడదు. సమయం కొద్దిగా ఉందంటే ఏం చేస్తారు? ఓవర్ టైం చేస్తారు. సమయం కొద్దిగా ఉంది, ఎక్కువ పని చేయాలంటే ఏం చేస్తారు? అసలు నిద్రపోరు, కష్టపడతారు బాగా. వాడు అలా కష్టపడుతున్నాడు చూడండి. మనుషులందరినీ పాడు చేసేయాలి, మనుషులందరినీ తండోపతండాలుగా నేను లోకానికి తీసుకుని వెళ్ళిపోవాలి, అలాగైతే నేను నిద్రపోకూడదు అనుకున్నాడు వాడు. నేను నిద్రపోకూడదు, నాకున్న సమయం కొంచెమే, నాకున్న సమయం కొంచెమే నేను కష్టపడాలి, మనుషులకున్న సమయం ఎక్కువని వారిని భ్రమింపచేయాలి, వారు పని చేయకుండా వారందరినీ మత్తులుగా చేయాలి. ఇదండి వాడి ప్లాన్. వాడి ప్లాన్లో ఎలా చిక్కుబడిపోయారో చూడండి ప్రజలందరూ, మనుషులందరూ. ఏమంటారు? మనిషి దగ్గరికి వెళితే ఏమంటాడు మనిషి? దేవుని కొరక చూద్దాంలే, చేద్దాంలే, బ్రతుకుదాంలే, సమయం చాలా ఎక్కువ కదా, రేపు చచ్చిపోతానేంటి నేను, రేపు ఏమైనా చచ్చిపోతాను నేను, ఎందుకు కంగారు అంటాడు. మరి ఈ కంగారు ఎవరికుందో తెలుసా? నీ వెనక వాడికుంది. నిన్ను దుష్ట మార్గంలో నడిపించిన వాడికుంది కంగారు. వాడు ఎంత కంగారు పడిపోతున్నాడో చూడండి. నాకు సమయం కొంచెమే అని బహుక్రోధము కలిగిన వాడై ఎవరిని మృంగుదనా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. జాగ్రత్త పడండి.
అందుకే దేవుడు మనకి ఈ రహస్యాలను తెలియజేశాడు. మీకున్న సమయం కొంచెమే, వాడే సమయం కొంచెమే అనుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరినీ వెతుకుతూ కాటు వేసేస్తున్నాడే. మరి మీరు అంతకంటే గొప్పగా ప్రయత్నించరా? సమయం కొద్దిగా ఉందని చెప్పి మీరు దేవుని కొరకు ఎక్కువ కార్యక్రమాలు చేయరా? దేవుని కొరకు వీరోచితముగా బ్రతకరా? మీ వెనక మీ క్రియలు తీసుకుని వెళ్ళి మంచి ఫలమును మీరు పొందాలంటే, మంచి పంటను మీరు కొయ్యాలంటే దేవుని కొరకు విశేషమైన కార్యక్రమములు మీ జీవితకాలం అంతా మీరు చేయరా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కనుక మంచి జవాబు చెప్పటానికి ఇక మీదట మీ సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకొనొచ్చు. మంచి సంభాషణ కలిగిన వారై, మంచి కార్యక్రమాలను మీ చేత చేయించి వారై, మీ బ్రతుకు కాలమంతా దేవుని కార్యక్రమాలలో మీరు మునిగిపోయిన వారై దేవునికి సంతోషాన్ని ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు మీరు అనుగ్రహించిన ఈ వాక్యము కొరకు మా హృదయపూర్వకమైన ధన్యవాదములు మీకు తెలియజేస్తున్నాము. తండ్రి, గాలికి ఎగిరిపోయే పొట్టువలే మా సమయం అంతా కరిగిపోతూ ఉన్నది. దానిని మీ గ్రంథంలో మాకు తెలిపారు. ప్రకృతిలో అనేక జమైన జీవులు తమకు సమయము కొంచెమే అని తమ సమయమును తమ కాలమును ఎరిగి మంచిగా ప్రవర్తిస్తున్నాయి. కానీ మనిషి మాత్రం సమయం విషయంలో ఆలోచన కలిగి లేకపోతున్నాడు, కాలమును తెలుసుకోలేకపోతున్నాడు, మీ కొరకు బ్రతకలేకపోతున్నాడు. అటువంటి పరిస్థితులలో చక్కని మాటల చేత మమ్మను మేల్కొల్పి మెట్టుకు మమ్మను రక్షించిన ప్రభువైన యేసుక్రీస్తును చూడగా అతడు కాలమును గురించి మాకు తెలియజేశాడు. సమయం ఎంత విలువైనదో మాకు తెలియజేశాడు. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని ఎలా యుద్ధం చేయాలో మాకు నేర్పించాడు. తండ్రి, అటువంటి వీరులుగా మేమందరం మారటానికి మాకు సహాయం చేయండి. సమయమును గుర్తించి దానిని సద్వినియోగం చేసుకోవటానికి మీ కృపను మా ఎడల విస్తరింప చేయండి. ఇక మీదట మేము మందులము కాకుండా, మత్తులో ఉండిపోకుండా ప్రతి దినము మీ కొరకు పనిచేయాలనే బాధ్యతను కలిగి మీ కొరకు జీవించుటకు మాకు సహాయం చేయండి. మీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ అటువంటి నిర్ణయములు తీసుకొనగలుగుటకు తగిన కృప వారికి చూపండి. మా విరోధి అయిన వాడు వాడికి సమయము కొంచెమేనని చెప్పి వాడు బహుక్రోధము కలిగిన వాడై అందరిని మృంగేస్తున్నాడు. తండ్రి, ఇటువంటి పరిస్థితులలో మేము తండ్రి వాడికంటే ఎక్కువగా పనిచేసి మీ సంఖ్యగా, మీ జనముగా, మీ ప్రజలుగా అనేక మందిని తిరిగి దేవుని వాక్యం వైపు తీసుకుని వచ్చి నాయన అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి, ఇలాంటి కార్యక్రమములు మా జీవితకాలం అంతా మేము నెరవేర్చుచు మీకు సంతోషాన్ని ఇచ్చి మంచి పంటను పరలోకమందు కోయగలిగే భాగ్యం మనం కోరుకుంటూ మేలు చేయుటలో విసుగక ప్రతినిత్యము ఇంకనూ కార్యక్రమములు చేయటానికి ఉత్సాహము కలిగిన వారి ఉండటకు సహాయం చేయమని కోరుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మా ప్రార్థనా విన్నపములను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.